వెల్కమ్ టు రాజనీతి. రాష్ట్రంలో 3 స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకటి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక, మిగతా 2 వచ్చేసి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఇంకోటేమో కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పాకలపాటి రఘువర్మ, గాదె శ్రీనివాసులు నాయుడు, కోరెడ్ల విజయగౌరి పోటీ చేస్తున్నారు. కోరెడ్ల విజయగౌరికి యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం మద్దతు ఇస్తూ ఉంది, అంటే సిపిఎం మద్దతు ఇస్తుంది అనుకోవాలి. అలాగే గాదె శ్రీనివాసులు నాయుడు పిఆర్టీయు సపోర్ట్తో పోటీ చేస్తున్నారు. ఆయనకి బీజేపీ అనుబంధ సంఘాలు కూడా మద్దతు ఇస్తున్నాయి. పాకలపాటి రఘువర్మ ఏపీటీఎఫ్ తరపున పోటీ చేస్తున్నారు. ఆయనకి కూటమిలోని జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ, ఈ 2 పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. ఇక ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానానికి కూటమి తరపున పేరాబత్తుల రాజశేఖరం పోటీ చేస్తున్నారు. అలాగే పీడీఎఫ్ తరపున డివి రాఘవల్ అనే ఆయన పోటీ చేస్తున్నారు. పేరాబత్తుల రాజశేఖర విజయానికి కూటమి పార్టీలు 3 కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ. అలాగే ఈ పీడీఎఫ్ అభ్యర్థి విజయానికి సిపిఎం అనుబంధ సంఘాలు గట్టిగా పనిచేస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెర వెనక నుంచి మద్దతు ఇస్తూ ఉంది. పోటీ హోరాహోరీగా నడుస్తూ ఉంది. ఇక గుంటూరు, కృష్ణా జిల్లాల స్థానానికి సంబంధించి కూటమి తరపున మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. ఓటర్ల నమోదులో, తర్వాత ఇంటింటి ప్రచారంలో కూడా చాలా ముందున్నారు. ఆయనకు ఎస్టీయు, ఏపీటీఎఫ్ లాంటి పెద్ద ఉపాధ్యాయ సంఘాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ఇక ఆయన ప్రత్యర్థి లక్ష్మణరావు గారు, ఆయన 3 సార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆయన కూడా గట్టిగా ప్రచారం చేశారు. ఆయనకు సిపిఎం అనుబంధ సంఘాలు గట్టిగా సపోర్ట్ చేస్తున్నాయి. అలాగే తెర వెనక నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనకు మద్దతు ఇస్తూ ఉంది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, టీచర్లు ఈ ఎన్నికల్లో, అంటే నా పరిశీలన, మనకు తెలిసిన వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, కొంతమంది జర్నలిస్టులతో మాట్లాడినప్పుడు కూటమి అభ్యర్థుల్ని వ్యతిరేకిస్తున్నట్టుగా, ముఖ్యంగా అంటే ప్రభుత్వ ఉద్యోగుల్లో మెజారిటీ ఉద్యోగులు కూటమి వైపు ఉన్న, టీచర్లు మాత్రం చాలా చోట్ల కూటమికి వ్యతిరేకంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉందని చెప్తున్నారు. ఎందుకు వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారంటే, దెర్ ఈజ్ నో పాయింట్. వాళ్ళని అదే విషయం అడిగితే వాళ్ళు సరైన రీజన్ అయితే చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు 1వ తారీఖు జీతాలు ఇస్తున్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఆ గవర్నమెంట్లో జీతం ఎప్పుడు ఇచ్చారో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ ప్రభుత్వంలో విద్యాశాఖకు సంబంధించిన, లేకపోతే పాఠశాలలకు సంబంధించిన విషయాల మీదే వీళ్ళని పనిచేయమంటున్నారు. కానీ వీళ్ళని బ్రాందీ షాపుల దగ్గర డ్యూటీలు వేయలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి మద్యం షాపుల దగ్గర టీచర్లకు డ్యూటీలు వేశారు. అలాగే మరుగుదొడ్లు గడిగించారు. చాలా విద్యతో సంబంధం లేని చాలా అంశాల్లో టీచర్లను వినియోగించుకున్నాడు. పైగా సమయానికి జీతాలు కూడా ఇవ్వలేదు. అయినా కూడా, అంటే అందరూ టీచర్లని కాదు, మెజారిటీ టీచర్లని కూడా చెప్పట్లా నేను, కానీ కొంతమంది వీళ్ళు ఎందుకు మొగ్గుతున్నారు అనే ప్రశ్న వచ్చినప్పుడు ఈ డిస్కషన్ జరిగింది. వీళ్ళు ఆ రోజుల్లో ఈ పనులన్నీ చేశారు కదా, ఇన్ని చేసి 1వ తారీఖు జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినా ఎందుకు వేస్తున్నారనే చర్చ జరిగినప్పుడు దానికి సరైన ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర అని చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ ప్రైవేటు విద్యా సంస్థలో పనిచేసే టీచర్లు మాత్రం ఎక్కువ మంది కూటమి అభ్యర్థుల కూటమి వైపే వేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సరే, టీచర్లతో పాటు పట్టభద్రుల నియోజకవర్గం అంటే పట్టభద్రులు అందరూ ఉంటారు. బీటెక్ చదివిన వాళ్ళు ఉంటారు, లేకపోతే బీఏ చదివిన వాళ్ళు ఉంటారు, టీచర్లు ఉంటారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారు. కాబట్టి పెద్దగా వీళ్ళదంత నిర్ణయాత్మక పాత్ర అయితే ఉండకపోవచ్చు. కానీ మొత్తంగా ఓవరాల్గా గత కొద్ది రోజులుగా జరిగిన ప్రచారాన్ని చూస్తే 2 చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తున్న అభ్యర్థులు గెలుపు అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. Like, share and subscribe to Rajaniti channel.